2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నా పేరు ప్రకాష్ అండి. నేనొచ్చేసి అచ్యుతాపురం గ్రామం, వనపర్తి జిల్లా. మా ఫామ్ వచ్చేసి ఉండేది. అండ్ ఈ కనబడే ఎగ్స్ మనం ఆర్గానిక్‌గా పెంచడం జరుగుతుందండి. అంటే మనం ఆర్గానిక్ ఫీడ్ ద్వారా పెంచడం జరుగుతుంది. అంటే మనకి డైలీ యావరేజ్‌గా 1000-1050 వరకి యావరేజ్ ఎగ్స్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అండ్ బీవీ 380 ద్వారా మనం ఆర్గానిక్ ఎగ్ ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ మనం ఇచ్చే ఫీడ్ వచ్చేసి ఆర్గానిక్ ఫీడ్ ఇవ్వడం జరుగుతుందండి ఎగ్ ప్రొడక్షన్ కొరకు. మనం డైలీ వచ్చేసి ఒక బర్డ్కి 110 గ్రామ్స్ అందించడం జరుగుతుంది. అదంతా కూడా ఆర్గానిక్గానే అందిస్తున్నాము. ఫీడ్లో మనం వచ్చేసి మక్క అండ్ హైడ్రోపోనిక్స్ ద్వారా మొలకెత్తిన మొక్కలు, సోయా, నూకలు, తవుడు అండ్ రాగులు, సద్దలు, దాంతోపాటు ఉల్లిగడ్డ అండ్ అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా ఫీడ్లో చాప్ కట్టర్ ద్వారా మిక్స్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఆకుల పరంగా కూడా మనం ఇస్తున్నామండి. ఆకుల పరంగా చూస్తే మునగాకు, జామాకు, మామిడాకు, తర్వాత వేపాకు, కరివేపాకు, టేకాకు ఇవన్నీ కూడా చాప్ కట్టర్లో వేసి అంటే సమపాలలో అన్ని కలిపి రోజు 110 గ్రామ్స్ వరకు ఒక బర్డ్కి అందించడం జరుగుతుంది. డైలీ 2 సార్లు ఇస్తున్నామండి ఇదంతా కూడా ఫీడ్లో. దాని ద్వారా ప్రొడక్షన్ అయింది ఈ ఎగ్ అంతా కూడా మనకి యావరేజ్గా 55 గ్రామ్స్ ఒక ఎగ్ అనేది బరువు తూగుతుందండి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే. దాంతోపాటు అన్ని రకాలుగా ప్రొడక్షన్ పరంగా కూడా బర్డ్ ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉందండి. అండ్ ఆదాయ వ్యయాల పరంగా చూసుకుంటే మనం ఓన్గా తయారు చేసుకున్న కొద్దిగా అయితే ఖర్చు అవుతుంది. అంటే వర్కర్స్ పరంగా అనుకోండి, ఫీడ్ పరంగా మనకు 1100 బర్డ్స్కి వచ్చేసి అంటే 1150 బర్డ్స్కి వచ్చేసి మనకు యావరేజ్గా 3000 రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. అండ్ మన డైలీ ప్రొడక్షన్ వచ్చేసి 1050 వరకు యావరేజ్గా ప్రొడక్షన్ అవుతుంది. మనకు ఒక గుడ్డు ద్వారా 6 to 7 రూపీస్ యావరేజ్గా మనకి వర్కౌట్ అనేది అవుతుంది. అంటే మనం సేల్ చేస్తున్నాయి 6 to 7 రూపీస్. ఆదాయాల పరంగా చూసుకుంటే 3000 పోను మనకి యావరేజ్గా 3000 to 3500 వరకు మనకి యావరేజ్గా డైలీ ఇన్కమ్ అనేది ఉంది. ఇక నెల పరంగా చూసుకుంటే 80,000 to 85,000 వరకు కూడా మనకి యావరేజ్గా మిగులుతుందండి. అండ్ గుడ్డు యొక్క పోషకాల పరంగా చూసుకుంటే అండి దీంట్లో అత్యధికమైన ఏ విటమిన్ అనుకోండి, B1, B2, B6 అండ్ B12 దాంతోపాటు ఒమేగా అత్యధికంగా అందుతుందండి. అంటే మనం ఇచ్చే ఫీడ్ వల్లనే ఇదంతా కూడా జరగడం జరుగుతుంది. అంటే కంపేర్ టు వైట్ ఎగ్ వీటిలో అత్యధికమైన పోషకాలు ఉంటాయండి. ఒక్కసారి మన ఎగ్ ఎవరన్నా తింటే మాత్రం 101% మళ్ళీ తింటారండి. ఐ రికమెండ్ ఆర్గానిక్ ఎగ్ అండి ఫర్ ఎనీ హెల్త్ పర్పస్. ఇట్ విల్ హెల్ప్ అస్ టు గ్రో. ఈ మధ్య కాలంలో చాలామంది అంటే ఆర్గానిక్ ఫుడ్ తినాలని అందరూ రికమెండ్ చేస్తున్నారు కదండి. నా అభిప్రాయం అయితే అంటే మనం ఆర్గానిక్ ఫుడ్తో పాటు మనం రోజు ప్రతి వ్యక్తి నెలకు యావరేజ్గా ఒక 20 to 25 ఎగ్స్ తింటాడండి. ఆ తినే ఎగ్ కూడా ఆర్గానిక్గా ఉంటే ఇంకా మంచిది. అంటే మనం ఈ పిల్లలు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో ఒక ఎగ్ యాడ్ చేయమంటారు. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ అనుకోండి వీళ్ళందరూ కూడా డైలీ ఒక ఎగ్ తినమని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఆ తినే క్రమంలో తినేది ఆర్గానిక్ ఎగ్ తింటే ఇంకా ఆరోగ్యకరమైన పోషకాలు అందుతాయని నా అభిప్రాయం. అండ్ 101% అందుతాయి కూడా. ఐ రికమెండ్ ఫర్ ఆర్గానిక్ ఎగ్. ఇట్ ఈస్ బెటర్ టు ఎనీ హెల్త్ అనేది నా సజెషన్ అండి. అండ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే కొత్తగా ఒకవేళ రైతులు ఎవరన్నా నాటుకోడి అనుకోండి లేదా ఇలాంటి బ్రీడ్ పెంచుకోవాలనుకుంటే కావాలంటే ఫ్రీ రేంజ్లో కూడా పెంచుకోవచ్చు. అంటే తక్కువ ఖర్చుతో ఒక షెడ్ ఉంటే చాలు. అంటే ఒక 10x30 షెడ్లో ఒక 300, 400, 500 యావరేజ్గా పెంచుకోవచ్చు అండి. అంటే రోజు బయట తిరిగి మనం ఇచ్చే ఫుడ్తో పాటు బయట తినే క్రిమికారకాలతో తిని బతుకుతూ మనకు ఆదాయం ఇచ్చే విధంగా ఇలా కూడా చేసుకోవచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ అండి. అండ్ తక్కువ ఖర్చుతో అంటే ఎవరన్నా నిరుద్యోగ యువత ఉన్న కొత్తగా రావాలనుకున్న రైతులకు కానీ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందాలనుకుంటే ఇలా కూడా ఫ్రీ రేంజ్లో కూడా వెళ్ళొచ్చు. మనం వచ్చేసి 1150 బర్డ్స్తో వెళ్ళాం. మనకి కేజెస్తో వెళ్ళినందుకు కొద్దిగా ఎక్కువ ఖర్చు అయింది. మామూలుగా కేజెస్ లేకుండా కూడా ఫ్రీ రేంజ్తో వెళ్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. బట్ అంటే ఎగ్ కలెక్షన్ అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉన్న నిరుద్యోగ యువతకి వీళ్ళందరికీ కూడా రైతులకు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది. అంటే ఎగ్ కలెక్షన్ మనం ఓన్గా చేసుకోగలిగితే ఫుడ్ కలెక్షన్ అనుకోండి, ఫీడ్ మనం ఓన్గా ఇచ్చుకుంటే కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుందండి. ఇక మనకు వచ్చేసి షెడ్, కేజెస్, బర్డ్స్ అంతా కలిపి కూడా ఒక 11 lakhs వరకు ఖర్చు అయిందండి. అంటే మన షెడ్ కొద్దిగా పెద్దదే, 30x100 పొడవు ఉంటుందండి. 30x100 పొడవు ఉండడం వల్ల అంటే ఒక 3000 కోళ్ళ వరకు కూడా పెంచవచ్చు మనం.
కేజెస్తో అండ్ బర్డ్స్తో కలిపి మనకు ఒక 11 లక్షల వరకు ఖర్చు అయిందండి. అండ్ కేజెస్కి ఫ్రీ రేంజ్కి డిఫరెన్స్ చూస్తే అండి, మనం ఫీడ్ కేజెస్లో అయితే మనమే డైరెక్ట్గా రోజు అందించాల్సి వస్తుంది. వీటికైతే ఒక బాక్స్లో ఫీడర్లో పొద్దున ఒకసారి వేస్తే అవి ఆటోమేటిక్గా బాక్స్లో వాటికి అవసరమైతే తింటాయి. దాంతోపాటు కింద ఉండే క్రిమి సంహారాలు కూడా తిని బతికేస్తాయండి. అంటే మనకు ఖర్చు కూడా తగ్గుతుంది, దాంతోపాటు కన్వీనియంట్గా కూడా ఉంటుందండి. అండ్ వాటర్ పరంగా చూస్తే మనం డైరెక్ట్గా వాటర్ ట్యాంక్ కనెక్షన్ ఇచ్చి డ్రింకర్స్ పెట్టగలిగితే ఆటోమేటిక్గా ఎప్పుడు అవసరమైతే అప్పుడు తాగుతాయి, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. మనం ఏదైనా యాడ్ చేయాలనుకుంటే పసుపు అలాంటివి డైరెక్ట్గా ఆ వాటర్లో మిక్స్ చేస్తే, అంటే మెయిన్ ట్యాంక్లో మిక్స్ చేస్తే వాటికి అందుతుంది, మనకి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవండి. అండ్ నేను ఇచ్చే సలహా అండి, గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువతకు అనుకోండి, రైతులకు, అంటే మనం చిక్ నుంచి అయినా పెంచుకోవచ్చు ఈ బ్రీడ్ని. మనం కావాలనుకుంటే మనం వెంకటేశ్వర ఆర్చరీ నుంచి డైరెక్ట్గా తెచ్చుకొని చిన్నప్పటి నుంచి పెంచితే కరెక్ట్గా, అంటే సరైన పద్ధతిలో పెంచితే 22 వారాల వరకు పెంచాల్సి వస్తుందండి. అంటే 4.5 మంత్ వరకు. ఇది వచ్చేసి మనకు 5th మంత్ నుంచి ఎగ్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. 5th మంత్ నుంచి నెక్స్ట్ 18 మంత్స్ అంటే 25th మంత్ వరకు కూడా మనకి డైలీ 1 ఎగ్ అనేది ప్రొడక్షన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మన దగ్గర 100 బర్డ్స్ ఉంటే 85 to 90% వరకు మనకి డైలీ ప్రొడక్షన్ ఉంటుందండి. అండ్ డైలీ ఫీడ్ ఖర్చు ఒకవేళ చూసుకుంటే 110 గ్రామ్స్ వరకు అది తింటుంది యావరేజ్గా. మనం పొద్దున ఒకసారి అండ్ సాయంత్రం ఒకసారి 55 గ్రామ్స్ లెక్కన ఇవ్వగలిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాటికి కూడా సరైన పోషకాలు కరెక్ట్గా అందుతాయండి. కొత్తగా వచ్చే వాళ్ళకైతే అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా ఉంటుందండి ఇది. అంటే నిరుద్యోగులకు అనుకోండి, చిన్న కారు రైతులకు అనుకోండి, ఒక 1,00,000 రూపాయలతో ఒక 300 నుంచి 400 కోళ్ళు పెంచుకొని, అంటే నెలకు ఒక 25,000 to 35,000 వరకు ఇన్కమ్ పొందుతూ, అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది కరెక్ట్గా ఆదాయాల పరంగా కూడా వర్కౌట్ అవుతుందండి. అంటే చిన్న షెడ్తో కేజెస్ లేకుండా పెంచుకోవచ్చు, కేజెస్తో కూడా పెంచుకోవచ్చు. ఒక 1,00,000 ఖర్చుతో ఒక 200 వరకు నుంచి 400 వరకు కోళ్ళు పెంచుతూ ఒక 25,000 నుంచి 35,000 వరకు, అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఒక 25,000 to 35,000 మంత్లీ ఇన్కమ్ వచ్చేలా కూడా చూసుకోవచ్చండి. కాకపోతే కొద్దిగా వ్యయ ప్రయాసాలు అయితే ఉంటాయి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు జాగ్రత్తలు లేకపోతే మాత్రం కొద్దిగా చేతులు కాల్చుకోవడం అనేది జరుగుతుంది. మార్కెటింగ్ పరంగా మార్కెటింగ్ చూసుకున్నాకే ఈ ఎగ్ ప్రొడక్షన్కి వెళ్తే మంచిది అనేది నా అభిప్రాయం అండి. అంటే కొత్తగా వచ్చే వాళ్ళకందరికి కూడా నేను ఇచ్చే సజెషన్ అయితే అదే అండి. మార్కెటింగ్ పరంగా చూసుకొని, అంటే మన మార్కెట్లో ఎగ్ ఎలా సేల్ అవుతుంది, మన ఎగ్గు ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా పెంచాలి, ఒక 1 మంత్ ముందు ఇలాంటి ప్లాన్ చేసుకొని వెళ్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మనం ముందుకు సాగడానికి మంచి అవకాశంగా ఉంటుందండి. డిసీజ్ పరంగా చూస్తే అండి, వీటికి వెదర్కి అంటే కాలానుగుణంగా వచ్చే డిసీజ్లు అయితే ఏం రావు. అంటే తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సమ్మర్లో స్ప్రింక్లర్స్ అనుకోండి, లేదా ఫాగర్స్ అనుకోండి సమకూర్చుకోవాలి. ఎందుకంటే టెంపరేచర్ పెరిగినప్పుడు వీటికి కొద్దిగా హ్యూమిడిటీ పెరుగుతుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటివి రాకుండా ముందే తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ షెడ్ మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్గా, అంటే లిటర్ ఎప్పుడు లేకుండా క్లీన్గా ఉంచుకోగలిగితే 50% ఆఫ్ డిసీజ్ మనం కవర్ చేయొచ్చండి. అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. అండ్ మనం ఇచ్చే ఫీడు కరెక్ట్ ఫీడు ఆర్గానిక్గా ఇవ్వగలిగితే వీటికి ఎలాంటి రోగాలు అనేది రావండి. అంటే కొత్తగా అయితే రావు, రాకుండా కూడా ఉంటుంది ఆర్గానిక్గా ఫీడ్ ఇస్తే. అండ్ వాటర్ని కూడా కరెక్ట్గా లెవెల్లో ఎప్పుడు రెగ్యులర్గా వాటర్ని చూసుకుంటూ గ్రౌండ్ వాటర్ ఇస్తే ఎలాంటి ఇబ్బందులు రావు. అండ్ గ్రౌండ్ వాటర్లో మనం పసుపు అనుకోండి, అల్లం వెల్లుల్లి రసం అనుకోండి, గోమూత్రం అని కలిపితే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. కోడి కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. అండ్ వింటర్లో మాత్రం పక్కా మనం సైడ్లకు ఎట్టి పరిస్థితుల్లో పరదాలు అనేది కప్పుకుంటే కొద్దిగా వీటికి చలి నుంచి కూడా రక్షణ కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఎగ్ మాత్రం 101% మనం మంచి ఫీడ్ ఇస్తే మాత్రం 55 గ్రామ్స్ పక్కా యావరేజ్గా వస్తుందండి. మనం మంచి రేట్లో మార్కెట్లో సేల్ చేసుకోగలుగుతాం. అంటే మీరందరూ కూడా ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే, అంటే నా ఉద్దేశం అయితే క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ఆర్గానిక్గా ఫీడ్ ఇచ్చి పెంచగలిగితే మనిషి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనం మంచి ఎగ్ ప్రొడక్షన్ని, ఆర్గానిక్ ఎగ్ని అందరికీ అందించడానికి ఒక మంచి అవకాశం దొరికినట్టు అవుతుంది నా ఉద్దేశం ప్రకారం. అండ్ మనకు ఇంకో ఆదాయం కూడా ఉందండి దీంట్లో. ఏంటంటే మనం ఆర్గానిక్ ఫీడ్ ఇవ్వడం వల్ల మనకు లిటర్ కూడా ఆర్గానిక్గానే వస్తుందండి రోజు. దాన్ని మనం యావరేజ్గా పర్ ట్రాక్టర్ వచ్చేసి 2 to 2,500 వరకు సేల్ చేయడం జరుగుతుంది. అండ్ అది పొలానికి పండించే రైతుకి ఎలాంటి హాని చేయకుండా
రైతుకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనకు కూడా ఎరువుగా మనకు కూడా ఎరువు అమ్మినందుకు ఆదాయం కూడా ఉపయోగపడుతుంది. రైతుకు ఎరువుగా ఉపయోగపడుతుందండి. ఈ బెనిఫిట్ కూడా మనకు ఉంది కాబట్టి మనకి ఇంకో రకమైన రెండో రకమైన ఆదాయం లాగా కూడా ఉంటుందండి ఇది. ఇప్పుడు చాలామంది కెమికల్ ఎరువులు వాడి కెమికల్ సంబంధిత దానా అందించి వీటి వల్ల పొలాన్ని పండిస్తూ ఈ యానిమల్స్ని పెంచడం వల్ల కొత్త రకమైన రోగాలు వస్తుంటాయి. అలా కాకుండా మనమే ఆర్గానిక్గా ఫీడ్ అందించి ఆర్గానిక్గా ఎరువు అందించిన వాళ్ళం అవుతాం. ఇలాంటివి పెంచడం వల్ల అండ్ ఇలాంటివి ప్రోత్సహించడం వల్ల కూడా నా పరంగా అయితే నేనైతే ఒక సజెషన్ ఇవ్వదలుచుకున్నాను గవర్నమెంట్కి కూడా. ఇలాంటి వాటికి ఏదైనా సబ్సిడీ ద్వారా ప్రోత్సహించగలిగితే సన్నకారు రైతులకు అనుకోండి లేదా నిరుద్యోగ యువతకు అనుకోండి వీళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. అండ్ వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అండ్ రైతులకు రెండో రకమైన ఆదాయంలా ఉంటుంది. పొలంతో పాటు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. నేనైతే అదొక సజెషన్ అయితే ఇవ్వదలుచుకున్నానండి.